మీ చెల్లెదైతే ఇస్తావా అంటే తెలుగులో ఇట్లా చెప్తారండి. మీ చెల్లెదైతే ఇస్తావా, మీ భార్యదైతే ఇస్తావా, మీ తల్లిదైతే ఇస్తావా. ఏం అడిగిండండి రాహుల్ గాంధీ? బెడ్రూమ్ ఫుటేజ్ అయితే కాదు కదా అడిగింది. బాత్రూమ్ ఫుటేజ్ అయితే కాదు కదా. బాత్రూమ్ వీడియోలు, బెడ్రూమ్ వీడియోలు, ఇంకేం బట్టలు లేకుంటున్న వీడియోలు కాదు కదా. ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతున్న వీడియోలే కదా. ఎలక్షన్ ఓటేసేటప్పుడు అందరు ఇంత ఒక పద్ధతి ప్రకారం వస్తారు, ఓటేస్తారు. ఆ వీడియోని అడిగితే ఇంత సినిమా డైలాగ్ అని చెప్పి మళ్ళీ దొరికిపోయిన ఆ ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీ లాగా ఎందుకు ప్రవర్తిస్తాను వీళ్ళు అంటే అసలు ఎటుపోతుంది దేశం, ఎటుపోతుంది ఈ రాజకీయం ఇట్లా దీని మీద ఎందుకు ఎవరు చాలా మంది స్పందించాలి. కరెక్ట్ కరెక్ట్ ప్రశ్న రాహుల్ గాంధీ గారు లేవనెత్తారు. దీనికి ప్రతి దగ్గర ఉద్యమం జరగాలి. కానీ ఇక్కడ ఎంతవరకు అంత రీతిలో జరుగుతలేదని చెప్పి మా అభిప్రాయం. ప్రతిపక్షాలు